మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంపిని. ఎగ్ తినడం డేంజరసా? ఎగ్ వల్ల క్యాన్సర్ వస్తుందా? ఈ మధ్య కాలంలో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి డిస్కషన్ అంతా చుట్టూ జరుగుతుంది ఆన్లైన్లో, ఈ డిజిటల్ మీడియాలో అంతా కూడా, అండ్ న్యూస్లో కూడా. బట్ ఇది కాదు, ఈ అంతా కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మన నేషనల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది కదా, విచ్ ఇస్ FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదంతా కూడా మిస్లీడింగ్, దానివల్ల అలాంటిది ఏం లేదు, సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు అని చెప్పి కూడా తేల్చేస్తుంది. బట్ ఎగ్ తినడం వల్ల లాభాలు ఏంటి, అండ్ ఎగ్ని మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి డిసీజెస్ నుండి మనం దూరంగా ఉండొచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్ నుండి వచ్చే ఆ న్యాచురల్ న్యూట్రియన్స్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సార్, ఎక్కడ చూసినా ఎగ్ మంచిది కాదు, ఎగ్ అండ్ స్పెషలీ మిల్క్ కూడా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎగ్ అనేది క్యాన్సర్కి దారి తీస్తుంది అని చెప్పేసి ఇదంతా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని కూడా రెగ్యులేటరీ అథారిటీ చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత ఈ డిజిటల్ రంగంలో ఫుడ్ కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే తెలుగులో వాళ్ళని ప్రభావితం చేస్తారు. అంటే వాళ్ళు చెప్తే నమ్మకంతో ఎంతమంది దాన్ని ఫాలో అయ్యారు, పర్సంటేజ్లు వచ్చాయి. వేలాది మంది ఉన్నారు ఇండియాలో ఆరోగ్యం కోసం. అన్నిటికంటే ఇంకా ప్రమాదమైంది, ఇబ్బందికరమైంది ఏమిటంటే ఇన్ఫ్లుయెన్షియర్స్, అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు కొంతమంది. అసలు కోట్లు పోగొట్టుకుని ఉన్నారు. అది మనం లాస్ట్లో చెప్పుకుందాం. భారత ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టాల్సింది. ఫేక్ న్యూస్ గురించి ఎలాగైతే చేస్తున్నారో ఆ తరుణం వచ్చిందా అని అనుకోవాలి. ఎందుకంటే మనిషికి ఒక పద్ధతి ఉంటుంది. ఏంటి, ఏదైనా ఇలాంటి పుకార్లు తొందరగా నమ్మేస్తారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫాల్స్ హుడ్ ఫ్లైస్. అంటే అబద్ధం మాటలు గాల్లో ఎగురుతూ ఉంటాయట. ట్రూత్ కమ్స్ లింపింగ్ ఆఫ్టర్. నిజం తర్వాత నెమ్మదిగా కుంటుకుంటూ వస్తుందట. అంటే నిజ నిర్ధారణ అయ్యేసరికి కొంత సమయం అయిపోతుంది కదా, అప్పటికల్లా ఈ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతున్నదే. ఈ ఎగ్ గురించి కాంట్రవర్సీ. ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక పర్టికులర్ కంపెనీ, ఆ కంపెనీ పేరు చెప్పడం కూడా పద్ధతి కాదు, లో తీసుకున్నటువంటి ఎగ్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది, దాంట్లో ఒక నైట్రోఫురాన్ అనే ఒక ఉండకూడని పదార్థం ఉంది అని చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది దాని గురించి ఆందోళన. చివరికి ఏమిటంటే మీరు చెప్పినట్టుగా ఈ ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని నిర్ధారణగా తేల్చి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఎగ్ గురించి ఆలోచిస్తే మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అంతటికి మించినటువంటి బెస్ట్ ఫుడ్ అన్నీ ఒకే దగ్గర సమకూలంగా ఉండేటువంటి ఇంకొక ఫుడ్ అంటూ లేదట. అదే కాకుండా ఈ ఎగ్ ఇండస్ట్రీ ఎంత అనుకున్నారు, దగ్గర $19 మిలియన్ భారతదేశంలో నేను చెప్తున్నాను. 2030 కల్లా $25 బిలియన్ అవుతుంది. అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ అండి, ఎంతమందికి జీవనోపాధి దీని మీద ఆధారపడి. అదే కాకుండా ఒకప్పుడు యావరేజ్ ఎగ్ కన్సంప్షన్ భారతదేశంలో 62 ఉండేది సంవత్సరానికి. అలాంటిది ఇప్పుడు 103 నుంచి 106. అందరికంటే ఎక్కువ సేవించే వాళ్ళు ఎవరో తెలుసా? మన తెలుగు రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం. అంటే ఈ వివరాలు ఎందుకు చెప్తున్నాము అన్నది పక్కన పెడితే, దానిలో ఏదైతే ఆర్థికంగా ఎంత ఉంది అమౌంట్ చూడండి. దానివల్ల దాని మీద ఆధారపడే వాళ్ళు, దానిలో ఉండేటువంటి వ్యాపారస్తులు, వీళ్ళందరికీ గండి కొట్టినాయి ఇది కదా. అది ఒక పక్కన అయితే, ఒక్క ఎగ్ నుంచి దగ్గర 78 క్యాలరీస్ ఎనర్జీ వస్తుందట. ఎగ్లో 6 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. ఏదైతే 9 రకాల అమైనో యాసిడ్స్ ఎగ్లోనే ఉంటాయి. A, D, E, K విటమిన్లు అన్నీ అందులో ఉంటాయి. లవణాలు తీసుకుంటే కొలిగిన్ అని, లెసిథిన్ అని, జియాంతిన్ అని, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక చోట్ల మళ్ళీ ఇంకేదో ఒక దానికోసం ఇంకో దగ్గరికి వెళ్లకుండా ఒక సూపర్ ఫుడ్ లా. అయితే ఏమిటంటే మితము అన్నది ముఖ్యం, ఎక్కడైనా అతి సర్వత్రా హేతువు. దీని గురించి ఏమిటంటే ఈ దుమారం వచ్చిన తర్వాత ప్రజల్లో మళ్ళీ ఎగ్ మీద నిజంగా ఎగ్ తింటే ప్రమాదమా అని ఒక భయం వచ్చింది. దీనిలో కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. 2 స్టడీలు ఎప్పుడో ఒక 2022లో ఒక మెటా అనాలిసిస్, అంటే చాలా పరిశోధనలు చేసి
ఏదన్నా ఎగ్గకి తీసుకున్నట్టు ఎక్కువగా తీసుకున్నట్టు అది క్లాస్ పెట్టారు. ఓకే ఎక్కువగా తినేటట్టు అయితే ఎంతవరకు అండి? 1.5 అంటే 1.5 ఎగ్గు కండా ప్రతిరోజు సేవిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండొచ్చు ఓకే అన్నారు. ఇంకొకటి అబ్జర్వేషన్ స్టడీ అని ఒకటి వచ్చింది ఆ టైంలోనే. ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్గా చెప్పింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే అబ్జర్వేషన్ స్టడీస్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎగ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఈ క్యాన్సర్ ముఖ్యంగా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ కానీ ఓవరీలో వచ్చే క్యాన్సర్ కానీ లేకపోతే కాలోరెక్టల్ అంటే ఏదైతే ఆ ప్రాంతం మలాశయంలో ఏదైతే ఉందో రక్తం దాంట్లో వచ్చే క్యాన్సర్ కూడా వచ్చింది. ఇలాగా మొత్తం మీద ప్రజల్లో కొంత అనుమానం అయితే ఉంది. ఓకే ఓకే దానికి తోడు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈయన మాట చెప్పారు. మరి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనుకునే వాళ్ళు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎగ్స్ ఎక్కువ తింటారు కదా సార్, 1.5 కన్నా ఎక్కువ తింటారు అది అంత అంటే దీనికోసం కాకపోయినా కానీ డెఫినెట్ గా దాని గురించి ఆలోచించి చేయాల్సింది. ఓకే అంటే ఒక్క ఎగ్గే కాకుండా మిగతాది ఆల్టర్నేటివ్ దానికి కూడా మనం కొన్ని సూచనలు చేస్తాం. అంటే ఎగ్ అయితే ఇప్పుడు మాటకి ఎగ్ అయితే తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి పద్ధతి కూడా మనం మాట్లాడదాం. ఓకే ఇది ఒక పక్క నుంచి అయితే 2 మాటలు. ఒకటి యూకే నుంచి క్యాన్సర్ రీసెర్చ్ అని ఒక స్టడీ వచ్చింది 2023. దాంట్లో నిర్బంధంగా చెప్పారు క్యాన్సర్ తాలూకా ఇబ్బంది రావడానికి ఆస్కారం లేదు. ఓకే అదే కాకుండా ఈ స్కోపింగ్ స్టడీ అని 2024లో ఇంకో స్టడీ వచ్చింది. వాళ్ళు కూడా అందులో లేదని చెప్పారు. అయితే ఎందుకు ఈ వచ్చిందంటే అందులో ఈ పౌల్ట్రీలో నైట్రోఫురాన్ అని ఒక పదార్థం వాడకూడదని ఒక శాస్త్రం ఉంది. ఇందులో నైట్రోఫురాన్ కనబడింది అంటే ఒక రకమైన యాంటీబయాటిక్ అండి. నైట్రోఫురాన్ అనేది నిజానికి ఏంటంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఒకప్పుడు చాలా చాలా విరివిగా వాడేటువంటి ఒక యాంటీబయాటిక్. దానివల్ల ఇలాంటి ఇబ్బందులు రావచ్చు అని ఒక అనుమానం అయితే ఉంది. ఇంకేం చెప్పాలంటే ఇక్కడ అందరు కూడా చెప్పుకోవాలి. ఏదైతే మన దేశంలో మనం చెప్పుకున్న ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మామూలుగా ప్రమాణాలు ఎంతంటే 1 మైక్రోగ్రామ్ పర్ కేజీ ఉంటే దానికంటే ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బందికరం. ఇక్కడ ఏంటంటే ఫుడ్లు ఎన్ని టెస్ట్ చేసినా కూడా దేంట్లో కూడా అంతకంటే ఎక్కువ లేవు. అయితే దాన్ని కొంతమంది ఏం ప్రశ్నిస్తున్నారంటే విదేశాల్లో మామూలుగా దానిలో ఉండాల్సిన ప్రమాణం 0.5 మైక్రోగ్రామ్స్ కదా, మరి భారతదేశంలో 1 మైక్రోగ్రామ్ ఎందుకు ఉంది అని. దానికి మన వాళ్ళు ఏంటంటే ఇక్కడున్న పరిశోధన పద్ధతుల ప్రకారం 1 మైక్రోగ్రామ్ ఉంటేనే దాన్ని మనం గుర్తించగలం. కాబట్టి దాని వరకు అది యాక్సెప్టెడే, ఏం చింతించవద్దు, భయపడద్దు, ఫుడ్ హ్యాపీగా తీసుకోవచ్చు, ఎగ్ అన్నింటికంటే శ్రేష్టమైన ఆహారం అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంకొక మాట, ఇంటర్నేషనల్ సొసైటీ ఆన్ క్యాన్సర్ రీసెర్చ్ అని ఒకటి ఉంది. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆధ్వర్యంలో ఉంటుంది. వారేం చెప్పారంటే నిజానికి ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు తీసుకోండి, స్మోకింగ్, పొగ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఊబకాయం, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సరిగ్గా యాక్టివ్గా ఉండకపోవడం, ఇలాంటి వాటితో చూసుకుంటే అలా కొన్ని గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని 3 లక్షలు ఇచ్చారు. అంటే ఏదైతే ఎక్కువ ప్రమాదం, తర్వాత నష్ట ప్రమాదం, తర్వాత ప్రమాదం. ఈ నైట్రోఫ్యూరన్ అనేది స్టేజ్ 3 అంటే అసలు దానిలో ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉంది. కానీ ఈ కాంట్రవర్సీ అంటూ వచ్చిన దృష్ట్యా ఏమిటి మనం వ్యక్తులకు సూచన చేయాల్సిందంటే ఎగ్ తీసుకోవడం అనేది 3 నుంచి 5 కోడిగుడ్లు వారానికి. అది దానివల్ల ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంది. సరిగ్గా తీసుకునేటప్పుడు ఒక మంచి బ్రాండ్ చూసుకోండి. అంటే ఒక మంచి కంపెనీ, అక్కడి నుంచి ఇబ్బంది లేదు అని. మనం ఎవరో ఒక పర్టికులర్ కంపెనీ కోసం మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలని మన అభిమతం కూడా కాదు. కానీ ఎక్కడైతే నమ్మకం తగినటువంటి కంపెనీలు ఉంటాయి కదా, దాని నుంచి తీసుకోండి. ఆల్టర్నేటివ్ ఫుడ్స్ ట్రై చేయండి. ప్లాంట్ ఫుడ్స్ ఉన్నాయి, చిక్కుళ్ళు ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ కానీ ఏదైతే పాలు, పెరుగు ఇలాంటివి, పన్నీరు తీసుకునే వాళ్ళు, నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు చేప ఇలాంటివి తీసుకుంటే ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు తీసుకునే ముందు ఇప్పుడు కొన్ని ఒక లేబుల్ నమ్మకండి. అంటే ఇది ప్యూర్లీ ఆర్గానిక్, ఏది యాంటీబయాటిక్ ఫ్రీ అనే కాకుండా దాని తాలూకా ఆధార ప్రమాణాలు మీ దగ్గర ఉండాలి. నమ్మే ముందు, తీసుకునే ముందు, అవునా వద్దనుకునే ముందు. అంటే మనం చెప్పిన FSSI చెప్పినటువంటి ప్రమాణాలు ఉన్నాయా లేవా, ఇలాంటి చూసుకున్నట్టయితే ఇబ్బంది రావడానికి ఆస్కారం లేదు. ఏమైతేనేమి ఎగ్ అన్నది ఈ రోజు కూడా ఇది ఒక పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. దాని పేరు పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. అందులో ఉన్నటువంటి ఇన్ని ఉపయోగకరమైనటువంటి అన్ని ఒకే దగ్గర, విటమిన్లు కానీ, లవణాలు కానీ, లేకపోతే మనం చెప్పినటువంటి ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ HDL అంటాం. అంటే ఏంటి, గుడ్ కొలెస్ట్రాల్. మన వాళ్ళు వాడకంలో ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్, దాన్నే HDL అంటారు, హై డెన్సిటీ కొలెస్ట్రాల్. ఇది
ఇది కానీ ఉంటే దానివల్ల ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఓకే. అదే కాకుండా మనం చెప్పుకున్నటువంటి ఇంకా ఈ విటమిన్లు అన్నీ కూడా ఏడి, ఈకే, లవణాలు అన్నీ ఉన్నాయి. ఇన్ని పుష్కలంగా ఒకే చోట ఒక చిన్న ఎగ్గులో 78 క్యాలరీస్ ఇచ్చే ఎనర్జీ ఇచ్చేటువంటి దాన్ని తీసిపడేసి ఇంతమంది జనం బతుకుతున్న దాని మీద అపోహలు కల్పించి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి 2 మాటలు చెప్పుకుందాం. వాళ్ళు ప్రభావితం చేస్తారు. ఈ సోషల్ మీడియా గణనీయంగా చూసే వాళ్ళలో ఈ మొదలైంది. వేలాది మంది బతుకుతున్నారు దాని మీద. సరే, జీవనోపాధి పాయింట్ దాని వలన సొసైటీకి ఇలాంటి లేనిపోయిన అపోహలు తీసుకొచ్చి ఎంత ప్రమాదం కల్పిస్తున్నారు అని ఏదైతే దాని మీద కూడా కొన్ని ప్రమాణాలు పెట్టాల్సినటువంటి కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది అనేమని. ఇప్పుడు ఎంతో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్లో ఎగ్ని ఇప్పుడు ఎంత ఇబ్బందులు పెట్టారు చూడండి. ఇప్పుడు తినాలంటే డౌట్ఫుల్. ఏమో ఈ ఎగ్ వస్తుంది ఏమో అంటే వాళ్ళు ఏదో ఒక కంపెనీ చెప్పారు. మిగతా ఆ చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏంటంటే ఈ అందరూ ఎగ్స్ అని చెప్పాలా, ఒక పర్టికులర్ కంపెనీ ఎగ్ అని. చివరికి ఎవరో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టరే నేను అన్ని ఎగ్గులు తిన్నాను నాకేం కాలేదు అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఇలాంటివన్నీ అవసరం లేదు కదా. అందువల్ల ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో, సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు గిరి దాటి దానికి అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు చేయి పెట్టకూడదని మనం కోరుకుందాం. అయితే నైట్రోఫ్యురంటైన్ అనేది కొంతవరకు ఇబ్బందికరం ఇదే మందే, కానీ ఎగ్గులు కాదు మనం మాట్లాడేది. ఇప్పుడు మటన్ నైట్రోఫ్యురంటైన్ తీసుకున్నారనుకోండి, న్యూరో సర్జరీలో పెరిఫరల్ న్యూరోపతి వస్తుంది, నరాల్లో ఇదైపోతాయి, చచ్చుపడిపోతాయి. అది అసలు 1950లో ఉన్న మంది, అది యాంటీబయాటిక్ చాలా ఎక్కువ వాడేవాళ్ళు. ఆ తర్వాత ఇలా టాక్సిటీ వల్లే నెమ్మదిగా పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు దానిగా పుంజుకుందండి. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ మూత్రం కోసం ఏదైతే లోవర్ యూరినరీ ట్రాక్ట్ కింద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇచ్చేటువంటి మందులు ఇది. ఇంకా నరాల మీద చూసుకున్నట్టయితే ఈ తిమ్మిర్లు కూడా చెప్పాం, కండరాలు సన్నంగా అయిపోవడం, కండరాలు వేస్ట్ అయిపోవడం పెరిఫరల్ న్యూరోపతి వల్ల, బ్రెయిన్లో ఏదన్నా తెలియకుండా ఒక అబ్నార్మల్ బ్రెయిన్ ఫంక్షన్ తేడా రావడం, జ్ఞాపక శక్తి ఇవన్నీ అభిజ్ఞానం తగ్గడం. కొంతమందిలో ఇంతవరకు ఆప్టిక్ న్యూరైటిస్, కంటిలో నరాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఏదైనా డ్యామేజ్ రావడం, ఇలాగ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ కూడా ఇరిటబిలిటీ వచ్చే అవకాశం కూడా కొంత శాతం ఉంది అని. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఈ నైట్రోఫ్యురంటైన్ యాంటీబయాటిక్లుగా మార్పులు వచ్చాయి. మైక్రో క్రిస్టలైన్ అని, డబుల్ యాక్షన్ అని వచ్చాయి. దానివల్ల సేఫ్టీ జోన్ ఎక్కువ ఉంది. ఏదైతేనేమి నైట్రోఫ్యురంటైన్ ఎప్పుడో ఇన్ని సంవత్సరాల నుంచి, దగ్గర 75 సంవత్సరాల నుంచి చాలా విరివిగా మాడిన మందు. కొంత టాక్సిటీ ఉన్న వాస్తవమే, కానీ ఇప్పుడున్నటువంటి మనం కోడిగుడ్డు గురించి మాట్లాడుతున్నప్పుడు దానిలో ఉన్న ప్రమాణాలు మాత్రం ప్రమాదకరమైనది, భయపడాల్సింది లేవు. రైట్ సార్. Done, sir. Thank you so much, sir. Right. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.